ఇటు ఏపీలో కూడా ఎండలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. విజయవాడలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి పంజాకు జనం అల్లాడిపోతున్నారు. ఉక్కపోతకు తాళలేక సతమతమవుతున్నారు. ఎన్నడూ లేనంతగా భానుడు నిప్పుల వర్షం కురిపిస్తూ ఉంటే మరో 2 నెలలు వేసవి తాపాన్ని ఇలా భరించాలని ఆందోళన చెందుతున్నారు జనం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మార్చి నెలాఖరు నాటికే ఎండల తీవ్రత అనేది విజయవాడ నగరంలో స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే వాస్తవానికి సాధారణ రోజుల్లో ఉండే ఎండ తీవ్రతతో పోలిస్తే ప్రస్తుతం దాని వేడిమి ఎక్కువగా ఉన్నట్టుగా అయితే నగరవాసులు ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే గత ఏడాది కూడా మార్చి నెలలో ఎండలు మొదలు కాని పరిస్థితి, కానీ ఈ ఏడాది అప్పుడే మార్చిలోనే ఎండల తీవ్రత మొదలైందని అయితే నగరవాసులు స్పష్టంగా చెప్తున్నారు. సమయం ఉదయం 11 గంటలు అవుతుంది. 11 గంటల సమయానికే భానుడు తన ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నగరంలో నమోదవుతూ ఉన్నాయి. విజయవాడ నగరానికి మామూలుగానే బ్లేజ్ వాడగా పేరుంటుంది. ఎండల తీవ్రత అంటేనే విజయవాడ నగరం పేరు స్పష్టంగా అందరూ చెప్పుకునే పరిస్థితి ఉంది. కానీ మార్చి తర్వాత ఏప్రిల్ ఎండింగ్ నుంచి మాత్రమే ఈ తీవ్రత అనేది ప్రతి ఏడాది నగరంలో కనపడుతూ ఉంటుంది. కానీ ఈసారి ఎండలు ముందుగానే వచ్చాయి. మార్చి 10వ తారీఖు తర్వాత నుంచి ఆ ప్రభావం స్పష్టంగా కనపడుతుందని కూడా నగరవాసులు అభిప్రాయపడుతున్న వేళ ప్రస్తుతం మార్చి ఎండింగ్కి వచ్చాము. ఇవి మే నెలలో ఉండేటువంటి తీవ్రతతో కూడిన ఎండలు అయితే అప్పుడే మొదలవుతున్నట్టుగా అయితే ప్రస్తుతం పరిస్థితులు అయితే ఉన్నట్టుగైతే తెలుస్తూ ఉంది. 40 డిగ్రీలు ఎండ కూడా ఇప్పటికే రాష్ట్రంలోని 80 ప్రాంతాల్లో కూడా నమోదైన నేపథ్యంలో విజయవాడ నగరంలో కూడా 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో దీని తీవ్రత ఇంకా చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా అనేక మండలాల్లో ఉంటున్న నేపథ్యంలో అవసరం లేకపోతే బయటకు రావద్దని ముందస్తు హెచ్చరికలు వాతావరణ శాఖ అధికారుల నుంచి అప్పుడే రావటం కూడా మొదలైంది. ఇక బయటకు వచ్చిన వాళ్ళు ఈ ఎండ వేడిమి నుండి బయటపడాలంటే ఏదైతే చలవ ఇచ్చే కొబ్బరి నీళ్ళు కానీ ఇతర పానీయాలు తాగాలని కూడా చెప్తా ఉన్నారు. డీహైడ్రేషన్కి ఎక్కువగా గురవుతారు కాబట్టి దానికి గురవకుండా ఉండటానికి ఎక్కువ నీటిని తాగాలని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఎక్కువగా బయట తిరగకుండా ఉండాలి. అవసరం లేకపోతే ఇళ్లల్లోనే పరిమితం అవ్వాలని కూడా చెప్తున్న నేపథ్యంలో మార్చి నెలాఖరికి ఎండల తీవ్రత ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో దీని తీవ్రత ఇంకా ఎంత ఎక్కువగా ఉంటుందనేది కొంత ఆందోళన కలిగించే అంశంగా అయితే మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.